హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని రావడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ ఏదో కాదు, సో ఆయిల్ మాస్టర్ ప్రో. సో ఈ మిషన్ గురించి మనం మాట్లాడే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. సో ఈ మధ్య బాగా కల్తీలకు సంబంధించిన పదార్థాలు మనం వాడడం జరుగుతుంది. సో దాని గురించే మీ ముందుకు ఈ ప్రోడక్ట్ తీసుకొని రావడం జరిగింది. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పల్లి నూనె. సో పల్లి నూనె గురించి మనం మాట్లాడితే, సో పల్లి నూనె, మీరు తినే పల్లి నూనె అంటే కల్తీదా, న్యాచురల్దా, మంచిదా అని చెప్పేసి మీకు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో మీ ముందుకు అందుకే ఈ మిషన్ తీసుకొని రావడం జరిగింది. సో ఏంటంటే ఎగ్జాంపుల్గా పల్లీల గురించి మనం మాట్లాడితే 1 kg పల్లీలు సో 130 రూపీస్. అట్లాంటిది మనకు 1 kg పల్లి ప్యాకెట్ అంటే ఆయిల్ ప్యాకెట్, పల్లి ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 120 రూపీస్. అంటే ఇది ఎట్లా పాసిబుల్? సో 130కి కేజీ ఉన్న పల్లీలు 120కే ఆయిల్ ప్యాకెట్ ఎట్లా వస్తుంది మనకి? సో ఎప్పుడైనా మీరు థింక్ చేసారా? అంటే దాంట్లో కల్తీ జరుగుతుంది, అంటే ఏదో అందులో వేరే ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవుతున్నాయి. సో అట్లాంటి వాటి గురించే, అట్లాంటి కల్తీలు మనం తినకూడదు కాబట్టి అందుకే మీ ముందుకు ఈ మిషన్ తీసుకొని రావడం జరిగింది. సో ఆయిల్ మాస్టర్ ప్రో. సో ఈ మిషన్ గురించి మనం మాట్లాడే ముందు, సో ఏంటంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి, అంటే ఇది ఎట్లా రన్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో మనం ఇక్కడ చార్ట్ బోర్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది, అంటే ఏ మెటీరియల్ సీడ్స్ మనం యూజ్ చేయొచ్చు ఇందులో అని చెప్పేసి. సో ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తున్నాయి, అంటే వాల్నట్, కోకోనట్, సన్ఫ్లవర్, ఇవన్నీ. సో మనం ఎగ్జాంపుల్ మనం తెలుగులో తీసుకుంటే పల్లి కానీ పల్లి నూనె తీయొచ్చు ఇందులో నుంచి, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్ త్రూ, అట్లాగే కోకోనట్. అంటే ఇక్కడ టెంపరేచర్ కూడా ఉంది, అంటే ఏ సీడ్స్ మనం యూజ్ చేసుకుంటే మనం ఎంత టెంపరేచర్ పెట్టుకొని మనం ఆయిల్ని తీయొచ్చు అనేది ఇక్కడ మనకు టెంపరేచర్ కూడా ఉంది. అంటే ఒకవేళ మీకు ప్లాన్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎట్లా తీయాలనుకుంటే ఇక్కడ మీరు టెంపరేచర్ ఇక్కడ చూసుకొని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అంటే మనం స్టార్ట్ చేసే ముందు, ఆఫ్ చేసే ముందు, సో ముందు ఉంది. సో దాన్ని మనం ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది, అంటే ఇది మన ఇండియన్ది. సో చైనాకి సంబంధించిన అవి కాకుండా ఇండియన్ మేడ్ మిషన్ అనమాట ఇది. సో మన ఇండియా వాళ్ళే ఇది రెడీ చేయడం జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, కోయంబత్తూర్ నుంచి ఈ మిషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మిషన్ పైన మనకు కనిపిస్తుంది పాజ్, చూస్, టెంపరేచర్, స్టాప్, రన్ అని చెప్పేసి. సో మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత, సో మనం రన్ బటన్ నొక్కే ముందు సో మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఎంత టెంపరేచర్, అంటే ఏసీడ్కి ఎంత టెంపరేచర్ ఉంటుందో అది మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఆ టెంపరేచర్ వచ్చే వరకు మనం ప్రెస్ చేస్తే అక్కడ టెంపరేచర్ వచ్చేస్తుంది. దాని తర్వాత రన్ అని కొట్టేస్తే అయిపోతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. సో దానికన్నా ముందు మనం మాట్లాడుకుంటే ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మేకర్ అని చెప్పేసి ఉంది. సో ఏంటంటే చాలా మిషన్స్ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ హీట్ అవుతుంది. అంటే హీట్ నుంచి వచ్చిన ఏ వస్తువులు మనం తిన్నా సో ఏంటంటే అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ మెటీరియల్స్ సో అవన్నీ చనిపోతాయి. సో అది మనం తిన్న వేస్ట్. అందుకే ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్, అంటే కోల్డ్ అంటే వేడి కాకుండా ఓన్లీ కూల్గా వస్తుంది. సో ఈ మిషన్ గురించి మనం చూసుకుంటే, సో ఇది క్యాప్. సో క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మనం దీని గురించి చూద్దాం. సో ఈ లోపల ఇక్కడ క్రషర్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ నుంచి చూస్తుంటే క్రషర్ ఉంది. ఒకసారి మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మనం చూద్దాం మొత్తం అసలు ఎట్లా క్లీన్ చేసుకుంటాం ఏంటి అనేది, ఎట్లా రన్ అవుతుంది అనేది. సో అంటే ఈజీగా ఇట్లా హ్యాండ్తో ఇట్లా అనగానే ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది మనకి. సో ఇట్లా వచ్చిన తర్వాత సో ఇట్లా ఉంటుంది మిషన్ అనేది. మనం ఇట్లా ప్రోడక్ట్ని ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఇది పైప్, అంటే ఇది ఇట్లా అనగానే జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే వేస్ట్ మెటీరియల్, అంటే మనం అంటే ఏ సీడ్ వేసినా కానీ ఇక్కడ నుంచి వేస్ట్ మెటీరియల్ వచ్చి ఈ బిన్లో పడుతుంది అనమాట. సో ఈ బిన్లో కొన్ని ఉన్నాయి, ఇవి ఏంటి అని అనుకుంటున్నారేమో. సో ఇది మగ్, ఇది వచ్చేసి ఫిల్టర్. సో ఇందులో మనం ఫిల్టర్ చేసుకుంటాం. సో అట్లాగే ఇక్కడ మనకు బ్రష్ ఉంది, అంటే ఈ బ్రష్ త్రూ మనం ఏం చేయొచ్చో నేను చెప్తా ఇప్పుడు మీకు. అట్లాగే హ్యాండ్ గ్లౌజ్ ఉంది, అంటే ఒక్కోసారి మనం దీన్ని టచ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, అంటే యూజ్ చేయని అవసరం లేదు, జస్ట్ సేఫ్టీ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది అంటే వేస్ట్ బిన్ లాగా, ఇందులో వేస్టేజ్ పడుతుంది కాబట్టి మనం వేస్ట్ బిన్ అని చెప్పేసి ఏదన్నా దీనికి నేమ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇది మనం చూసుకుంటే ఇది జస్ట్ నార్మల్ పైప్, ఇందులో నుంచి వేస్టేజ్ వచ్చేసి ఇందులో పడుతూ ఉంటుంది. సో జస్ట్ ఇది మనం పక్కన పెట్టేద్దాం. సో ఇది క్రషర్, అంటే ఈజీగా మనం దీన్ని ఎట్లా తీసి ఎట్లా మనం వాష్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. సో జస్ట్ మీరు ఒక హ్యాండ్తో ఇక్కడ పట్టుకున్న తర్వాత సో ఈ క్రషర్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు క్లోజ్, ఓపెన్ అని చెప్పేసి ఉంది. దానికన్నా ముందు ఇక్కడ ఒక వాచర్ ఉంది. సో ఈ వాచర్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి, సో అన్నిటికీ వాచర్ అనేది ఒకటి ఉంటుంది. సో అట్లాంటిది ఇది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం పక్కన పెడదాం. సో ఒక హ్యాండ్తో మనం దీన్ని అంటే క్రషర్ని పట్టుకున్న తర్వాత ఓపెన్ అని చెప్పేసి ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓపెన్ అని చెప్పేసి. ఓపెన్ అన్నప్పుడు మనం ఇట్లా అటు సైడ్ తిప్పాలన్నమాట.
సో ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇది టైట్ ఉన్నప్పుడు రాదు కాబట్టి, సో రానప్పుడు మనం కటింగ్ ప్లేట్స్ అది ఇది యూజ్ చేసి మనం తీయాలనుకుంటాం దాన్ని. సో అంటే అట్లాంటిది లేకుండా సో వాళ్ళే మనకి ఒకటి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో జస్ట్ మనం ఇట్లా అంటే సేమ్ అంటే కటింగ్ ప్లేట్ లాగా ఇట్లా చేస్తాం కదా మనం ఏదైనా స్క్రూని ఫిట్ చేసేటప్పుడు, సో అట్లా మనం చేసేయచ్చు. సో ఇది పెట్టడానికి కూడా అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అటు ఇటు పడేస్తారు కాబట్టి, సో ఇది పెట్టడానికి కూడా మనకి ఇక్కడ ఒకటి ప్లేస్ చేయడం జరిగింది మనకి ఇక్కడ. సో ఇట్లా పెట్టేసి ఇట్లా తీసేయచ్చు మనం ఇది. సో అంటే ఇప్పుడు ఓపెన్ చేయాలి కాబట్టి ఎట్లాగా మనం దాన్ని యూజ్ చేసినాం కాబట్టి జస్ట్ మనం ఓపెన్ చేద్దాం. అంటే ఒక హ్యాండ్ తోటి మనం క్రషర్ని పట్టుకుందాం, దాని తర్వాత ఒక హ్యాండ్తో మనం జస్ట్ తిప్పడానికి ప్రయత్నిద్దాం. సో ఇట్లా తిప్పుతూ ఉంటుంటే అది క్రషర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఎక్కువ వెయిట్ కూడా లేదు క్రషర్ అయితే ఇట్లా బయటికి రావడం జరుగుతుంది. దాని తర్వాత నార్మల్గా ఇట్లా మనం క్రషర్ని తీయచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సో ఇది క్రషర్. సో ఇది మొత్తం క్రషింగ్కి సంబంధించింది. సో ఏంటంటే ఇందులో క్రష్ అవుతుంది, మొత్తం ఇందులో క్రష్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వేస్టేజ్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇట్లా ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఆయిల్ మాత్రం ఇక్కడ నుంచి కింది నుంచి పడుతుంది. అంటే మన క్రషర్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇందులో నుంచి మొత్తం సీడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆయిల్ పడిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి వేస్ట్ మెటీరియల్ మొత్తం వచ్చేసి ఈ వేస్ట్ బిన్లో పడిపోవడం జరుగుతుంది. సో అంటే ఒకవేళ మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి అంటే అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో క్రషర్ని ఇట్లా తీసేసి దాని తర్వాత ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది నేను, అంటే ఈ బ్రష్ ఉంది, ఈ బ్రష్ త్రూ మనం ఏం చేసుకుంటాం అని చెప్పేసి. సో దీన్ని ఈజీగా మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు ఈ బ్రష్ త్రూ. సో ఎట్లా అంటే జస్ట్ మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. సో అంటే ఒక్కొక్కసారి మనం ఇంట్లో వాటర్ బాటిల్స్ అట్లా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇట్లాంటి దాంతో ఈ బ్రష్ తోటి సో జస్ట్ మనం ఇట్లా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. సో మనం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పెట్టేయాలి. అంటే ఇక్కడ మనం దాని ప్లేస్లో దాన్ని పెట్టేయచ్చు. సో ఏంటంటే ఇక్కడ మనం క్లోజ్ చేయాలి ఇప్పుడు. అంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసినాం కాబట్టి క్లోజ్. సో క్లోజ్ అంటే మళ్ళీ తిప్పేయచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి క్లోజ్ ఓపెన్ అని చెప్పేసి ఓపెన్ చేసినాం. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేయాలి. మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఒకవేళ ఇది లూజ్ ఉంటే మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసి మొత్తం దాన్ని టైట్ చేయొచ్చు. టైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ పెట్టేయచ్చు. దాని తర్వాత మనం ఫస్ట్ ఎట్లా ఓపెన్ చేసినాం దీనికి పైన వాచర్ ఉండే. సో వాచర్ని కూడా సేమ్ మనం పెట్టేయాలి. సో వాచర్ని పెట్టేసినాం. దాని తర్వాత వేస్టేజ్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి వేస్టేజ్ కూడా మనం పెట్టేయాలి. సో వేస్టేజ్ పెట్టేసినాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ దీనికి సంబంధించింది ఉంటుంది. అంటే మనం ఇట్లా పెట్టేసినప్పుడు ఇది స్టిక్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతంకి సంబంధించినవి ఏంటంటే స్టిక్ అయిపోతాయి అనమాట. ఇవి రెండు ఇట్లా పెట్టగానే స్టిక్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే సో ఆయిల్ని ఎట్లా తీయాలో అది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి అంటే బాదాం, పల్లి, అట్లాగే ఆవాలు, నువ్వులు సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ యూజ్ చేసి మనం ఆయిల్ తీస్తాం కాబట్టి సో ప్రెజెంట్ మనం ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఏంటనేది మనం చూద్దాం. సో మనం మాత్రం కోకోనట్ సీడ్స్ మనం యూజ్ చేద్దాం ఇప్పుడు. అంటే కోకోనట్ సీడ్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఎంత టెంపరేచర్ మనం తీసుకోవాలనేది ఇక్కడ మనకు ఉంది. కోకోనట్ వచ్చేసి 160 నుంచి 180 వరకు ఉంది. సో ఆ టెంపరేచర్ మనం యూజ్ చేసి మనం కోకోనట్ ఆయిల్ మనం తీద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో కోకోనట్ సీడ్స్. సో ఏంటంటే ఈ మనం సీడ్స్ ఏ సీడ్స్ తీసుకున్నా సో డ్రై సీడ్స్ తీసుకోవాలి. అంటే పచ్చివి మనం తీసుకున్నప్పుడు ఏంటంటే క్రషర్లో స్టక్ అయిపోతాయి. అవి స్టక్ అయిపోయి ఆ మిషన్ అనేది ఎక్కువ రన్ కాకుండా ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువ డ్రై ఉన్నది తీసుకోవాలి. ఒకవేళ మీరు పల్లీలు కానీ ఏదైనా షాప్లో కొనుక్కున్నా అవి కొన్ని రోజులు మీరు ఎండకి పెట్టిన తర్వాత అది యూజ్ చేసి మనం ఆయిల్ తీసుకోవచ్చు. సో ఇది మాత్రం ఇంపార్టెంట్ పాయింట్. మీరు డ్రైవి యూజ్ చేయాలి సీడ్స్. సో వెట్టివి మాత్రం అసలు యూజ్ చేయొద్దు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఈ కోకోనట్ సీడ్స్ యూజ్ చేసి మనం ఆయిల్ ఎట్లా వస్తుందో మనం చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. సో ఆన్ చేసేసినాం. ఇక్కడ మనకు ఒక సౌండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి మిషన్. సో మిషన్ ఆన్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు రెడ్ బటన్ కనిపిస్తుంది, అంటే చూస్ ద టెంపరేచర్ అని చెప్పేసి మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో మనం ఇక్కడ టెంపరేచర్ అంటే చూస్ బటన్ మనం నొక్కుతూ ఉంటుంటే ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది. సో పెరిగిన తర్వాత ఇది 220 వరకు వెళ్తుంది. అంటే మనం వచ్చినప్పుడు మనకు కావాల్సింది 160 నుంచి 180 లోపు మనం పెట్టుకోవాలి టెంపరేచర్. సో అది దాటి వెళ్ళిపోయినా 220 వరకు లాస్ట్. మళ్ళీ దాని తర్వాత 220 తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చేస్తుంది. అంటే 40, 50 నుంచి వస్తుంది అనమాట. 50, 80 అట్లా వచ్చేసి మళ్ళీ 160 వరకు లేకుంటే 170, 180 లోపు మనం పెట్టాలి కాబట్టి 170 మనం పెట్టుకోవచ్చు. సో మనం 170 పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో మీరు ఇప్పుడు ఇండికేషన్ అనేది ఒకటి ఇచ్చింది, అంటే మిషన్ స్టార్ట్ అయ్యే వరకు మీరు అంటే కొంచెం పేషెన్స్గా ఉండండి. సో మిషన్ స్టార్ట్ అవ్వగానే మీరు మీ సీడ్స్ అనేది మరియు యూజ్ చేయొచ్చు అన్నట్టు మనకి ఇండికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. అంటే మనం 160 నుంచి 180 టెంపరేచర్ వచ్చిన తర్వాతనే ఇది హీట్ అంటే స్టార్ట్ అవుతుంది, హీట్ అవుతుంది కొంచెం.
సో దాని తర్వాత మనం స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అక్కడ మనకు టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం సీడ్స్ అనేది మనం వేద్దాం. వేసిన తర్వాత ఆయిల్ ఇట్లా వస్తుందో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో మిషన్ స్టార్ట్ అయ్యి సో బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఫ్రంట్ వెళ్తుంది. సో ఇప్పుడు మనం మిషన్ స్టార్ట్ అయ్యి మనకు చెప్తుంది అనమాట, మీ సీడ్స్ మీరు వేయండి అని చెప్పేసి. సో సీడ్స్ మనం వేద్దాం. సో కింద మగ్ ఫిల్టర్ కూడా మీరు మంచిగా పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఆయిల్ కింద పడిపోతుంది మగ్ లేకుంటే. చూద్దాం ఒకసారి ఎంత టైం తీసుకుంటుందో ఇది. సో స్లోగా క్రష్ అవుతూ ఉన్నాయి. సో క్రష్ అయ్యి ఇక్కడ మనకు వేస్టేజ్ అనేది పడిపోతూ ఉంది. సో ఆయిల్ అనేది ఆయిల్ కూడా డ్రాప్ పడతా ఉంది మగ్లో. సో వేస్టేజ్ ఇక్కడ వచ్చేస్తుంది, ఆయిల్ అనేది డ్రాప్ పడతా ఉంది. మనం చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఒకవేళ చూస్తే. సో నేను ఒకటి చెప్పడం మీకు మర్చిపోయినా. సో ఈ సీడ్స్ వేసిన తర్వాత సో మనం క్యాప్ అనేది మనం పెట్టాలి. సో నేను పెట్టడం మర్చిపోయినా. సో ఇప్పుడు మనం పెట్టేద్దాం. కానీ చిన్నగా సౌండ్ ఇస్తుంది, సౌండ్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఆయిల్ పడుతుంది. అంటే ఏదో చిన్నప్పుడు ఆడుకున్నట్టు అనిపిస్తుంది, మొత్తం క్రష్ అయిపోయి వేస్ట్ మెటీరియల్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆయిల్ పడుతుంది. సో అంటే ఆయిల్ తీయడం ఇంత ఈజీ ప్రాసెస్ అని అయితే నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం నేను తెలుసుకొని మీకు మిషన్ని మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు సీడ్స్ అయిపోయినాయి, అది మనకు మిషన్ చెప్తా ఉంది సీడ్స్ అయిపోయినాయి అని చెప్పేసి. ఒకవేళ మనం ఎక్స్ట్రా సీడ్స్ వేసుకోవాలంటే అంటే 1 hour 2 hours అట్లా కంటిన్యూ చేసుకోవాలంటే సీడ్స్ అయిపోయిన తర్వాత మనం సీడ్స్ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ఇది హీట్ ఉంది, దీన్ని మనం టచ్ చేయొచ్చు. ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చిర్రు అనమాట. సో అంటే ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఇది రన్ అవుతుంటే వస్తూ ఉంటారు కాబట్టి దగ్గరికి, ఆ పిల్లల్ని దగ్గర రానియకుండా చూసుకోండి, ఎందుకంటే చాలా హీట్ ఉంది. జస్ట్ నేను ఇంతకుముందు టచ్ చేస్తేనే నాకు కొంచెం కాలినట్టు అనిపించింది. సో అది మీరు చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు మొత్తం అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మన దగ్గర సీడ్స్ లేవు కాబట్టి మనం ఇప్పుడు స్టాప్ చేద్దాం. సో మనం స్టాప్ బటన్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మనకు చెప్పడం ఇండికేషన్ ఇవ్వడం జరిగింది, అంటే అయిపోయింది ఆపేస్తున్నాం, బట్ 1 hour వరకు నన్ను టచ్ చేయకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడే మీరు టచ్ చేయకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం 1 hour తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను నేను. 1 hour వరకు మనం టచ్ చేయకుండా, సో ఇది టచ్ చేయకుండా జస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో అంటే వేస్ట్ బిన్లో ఈ వేస్టేజ్ మొత్తం పడిపోవడం జరిగింది. సో ఇది మొత్తం కొబ్బరి, అంటే మనము కొంతమంది ఏంటంటే కర్రీస్లలో అక్కడిక్కడ కొంతమంది యూజ్ చేస్తారు, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే బెల్లం లడ్డూలు అని అంటారు తెలుగులో. సో అట్లా కొబ్బరి లడ్డూలు అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టం అది. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఆయిల్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయిల్. ఈ ఫిల్టర్ తీసేసి ఒకసారి మనం టచ్ చేద్దాం ఆయిల్ని, అంటే కూల్గా ఉందా హీట్ ఉందా అనేది. ఇక్కడ పక్కన పెట్టేద్దాం. సో ఆయిల్ చాలా కూల్ ఉంది. సో విస్కాసిటీ కూడా ఉంది, చూస్తే మీకు అర్థమైపోతుంది. థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది, అంటే కల్తీ ఆయిల్లో అసలు నిజం చెప్పాలంటే ఇంత థిక్నెస్ ఉండదు. సో మనం షాప్లలో కానీ బాటిల్స్లో ఉంటాయి. సో మనం అంటే స్వచ్ఛమైంది మనం ఇంట్లో ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆయిల్ మాత్రం షాప్లలో దొరకదు నిజం చెప్పాలంటే. సో న్యాచురల్గా మీరు ఇంత ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలని మీరు కూడా అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు, ఇది ఆర్డర్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఆర్డర్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. సో కాల్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా సో కాల్ చేసి అడగొచ్చు, అంటే దీని రేట్ కానీ అది మొత్తం వాళ్ళే చెప్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు తీసుకొని మీరు యూజ్ చేయండి. ఎందుకంటే కల్తీ ఆయిల్స్ అవి యూజ్ చేసే బదులు అంటే ఇట్లాంటిది ఇంట్లో తెచ్చుకొని మన చేతుల మీదుగా మనం న్యాచురల్గా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, ఇది కూడా వెయిట్ ఎక్కువ లేదు. సో జస్ట్ మూవబుల్ ఎక్కడంటే అక్కడ మనం పట్టుకోవచ్చు. సో అంటే ఇంట్లో పిల్లలు అంటే 10th 8th వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా ఒకవేళ మనం ఒక్కసారి చూపిస్తే ఆ పిల్లలే ఇది చేసేస్తారు. అంటే ఇంట్లో టైంపాస్ అయినప్పుడు వీళ్ళు జస్ట్ ఇది పని అనుకోకుండా ఈజీగా వాళ్ళు ఆడుకున్న ఒక గేమ్ లాగా అయిపోతుంది. సో ఇంత ఈజీగా మనం ఆయిల్ తీసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి స్వచ్ఛమైన ఆయిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.